morning. Welcome to second year. మనకు వర్క్ ప్యాటర్న్ అనే గ్రామర్ టాపిక్ ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ వర్క్ ప్యాటర్న్ అనే గ్రామర్ టాపిక్ మనకు 11th బిట్లో ప్రాథమికంగా వస్తుంది. దీనికి మనకు 4 మార్క్స్ ఉంటాయి. ఈ వర్క్ ప్యాటర్న్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అసలు ఏంటి వర్క్ ప్యాటర్న్. ఇక్కడ సెంటెన్స్ రాశాను, మై మదర్ ఈజ్ ఏ టీచర్. సో ఇప్పుడు వర్క్ ప్యాటర్న్ అంటే పద్ధతి. మరి వర్క్ ప్యాటర్న్ ఏంటంటే ఒక సెంటెన్స్ ఫామ్ కావాలి, స్ట్రక్చర్ ఉండాలి. అందులో ఏమేమి ఫామ్ అయితే ఆ స్ట్రక్చర్ మనం ఇక్కడ వర్క్ ప్యాటర్న్. ఒక సెంటెన్స్ మాట్లాడేటప్పుడు అది ఒక ప్యాటర్న్ పద్ధతి కానీ ఒక ప్రాసెస్ కానీ ఒక ఆర్డర్ కానీ సీక్వెన్స్ కానీ మనం మాట్లాడాల్సి ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చాను, ఓకే, వచ్చాను నేను ఇక్కడికి అని ఎవరు కూడా చెప్పాను. సో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. సో అది ఒక సెంటెన్స్ సీక్వెన్స్ అన్నమాట. అట్లా దాన్ని ఇంగ్లీష్లో కూడా మనం ఐ కేమ్ హియర్ అని చెప్తాం. హియర్ కేమ్ ఐ అని చెప్పి మనం చెప్పమాట. ఓకే, సో కరెక్ట్ ఆర్డర్లో రాయడం మనకు వెబ్ ప్యాటర్న్ అంటాం. అయితే ఇందులో మనకు ఈ వెబ్ ప్యాటర్న్ మనకు చాలా ఒక 7 రకాల 13 రకాల వెబ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ మనకి ఏం చేస్తారు ఎగ్జామినేషన్లో ఈ విధంగా ఒక సెంటెన్స్ ఇస్తాడు. సెంటెన్స్ ఇచ్చేసి ఫస్ట్ మన 2 ఇస్తాడు, సబ్జెక్ట్, నెక్స్ట్ లింకింగ్ వర్బ్ లేదా బీ ఫార్మ్ అని చెప్పేసి, నెక్స్ట్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ లేదా నౌన్ లేదా ఫ్రేజ్ లేదా అడ్జెక్టివ్ అని చెప్పేసి కూడా ఒకటి ఇస్తాడు. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ లేదా నౌన్ లేదా ఏదో ఒకటి ఎక్స్ట్రా తీసుకోవడానికి. ఈ విధంగా ఇచ్చేసి కింద ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. మై మదర్ ఈజ్ ఎ టీచర్ ఫర్ ఎగ్జాంపుల్. ఎట్లా రాయాలంటే వెరీ సింపుల్. యాన్యువల్ ఎగ్జామినేషన్లో మనకి ఇలాంటి సెంటెన్స్ వస్తే మనకు వస్తేనేమో సబ్జెక్టు, నెక్స్ట్ బీ ఫామ్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ లేదా నౌన్ మార్చవచ్చు. లేదంటే దాంట్లో కేవలం ఒక సబ్జెక్ట్ ఒకటి మార్చితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మై మదర్ ఈజ్ ఏ టీచర్, మా మదర్ ఒక టీచర్. సింపుల్ ఎగ్జాంపుల్, మై బ్రదర్ ఈజ్ ఏ టీచర్, మై ఫాదర్ ఈజ్ ఏ టీచర్, మై అంకల్ ఈజ్ ఏ టీచర్, అంకల్ ఈజ్ ఏ టీచర్. అట్లాగే మై ఆంట్ ఈజ్ ఏ టీచర్, he is my teacher, she is my teacher, I am a teacher. ఈ విధంగా కూడా చెప్పచ్చు. మన ఎగ్జామినేషన్లో ఎన్ని సెంటెన్స్ రాయాలంటే 4 సెంటెన్సెస్ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మై బ్రదర్ ఈజ్ ఏ టీచర్. ఫర్ ఎగ్జాంపుల్, he is my friend, my brother is a teacher, he is my friend. My brother is a teacher లో my mother is a teacher లో my mother బదులుగా he అని వాడాలి లేదా she వాడచ్చు. is అనేది యాస్టిక్ వాడడం. టీచర్ బదులు my brother is a farmer, my brother is a police, my brother is a lawyer, my father is a farmer, my father is an army officer, my father is a soldier. సో ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు. he is my classmate. మనకు కావాల్సిన సబ్జెక్టు, బీ ఫామ్, సబ్జెక్ట్ కాంపౌండ్. అయితే ఒక అగ్రిమెంట్ ఉంటుందన్నమాట. ఏంటి అగ్రిమెంట్ అంటే సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే సింగులర్ బీ ఫామ్ వాడాలి, సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయితే ప్లూరల్ బీ ఫామ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్, దే ఆర్ ఫ్రెండ్స్, దే ఆర్ ఫ్రెండ్స్. మరి దే ఆర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, దే అనేది ప్లూరల్ గా సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఎస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో చాలా ఈజీగా ఉంటుంది. 4 మార్క్స్, 4 సెంటెన్సెస్ రాయాలి. వీలైతే ఈ విధంగా మనం మార్చండి. లేకపోతే సింపుల్, మై మదర్ ఈజ్ ఎ టీచర్, మై మదర్ ఈజ్ ఎ లాయర్, మై మదర్ ఈజ్ ఎ డాక్టర్, మై మదర్ ఈజ్ అన్ ఇంజనీర్. ఇట్లా రాయొచ్చు కూడా, మనకు వస్తే స్పెల్లింగ్ వస్తుంది. లేకపోతే ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అట్లే వచ్చేసి ఓన్లీ సబ్జెక్ట్ ఒకటి మార్చవచ్చు. ఇక్కడ నేమ్ కూడా తీసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీకాంత్ ఈజ్ ఎ టీచర్, వైశాలి ఈజ్ ఎ టీచర్, రాము ఈజ్ ఎ టీచర్, ప్రవళిక ఈజ్ ఎ టీచర్. ఇట్లా మనం ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే
in the hall. ఇక్కడ తీసుకుంటాం. I am in the hall. I am in the hall. నేను హాల్లో ఉన్నాను. సో ఇక్కడ కూడా చూడండి, ఇది ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది బిగ్ ఫామ్, నెక్స్ట్ ఇన్ ద హాల్. ఈ ఇన్ ద హాల్ అనేది మనం ఇక్కడ కాంప్లిమెంట్ గా తీసుకుంటాం. ఓకే, ఐ యామ్ ఇన్ ద హాల్. లేదా దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ యామ్ ఇన్ ద హాల్, ఐ యామ్ ఇన్ ద క్లాస్, ఐ యామ్ ఇన్ ద థియేటర్, ఐ యామ్ ఇన్ ద టౌన్, I am in the bus లో ఉన్నాను. I am in the train లో ఉన్నాను. I am in the theater లో ఉన్నాను. I am in the hospital లో ఉన్నాను. I am in the school లో ఉన్నాను. I am in the college లో ఉన్నాను. So ఈ విధంగా my friends are in the ground, for example. My brothers are in the ground. My parents are in the ground, లేదా my parents are in the veranda. ఇట్లా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇది ఇంకొక రకమైన ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నాను ఎగ్జాంపుల్. థర్డ్ వన్ సంబంధించిన వర్క్ ప్యాటర్న్ లో there are paintings on the wall. ఇది ఇంకొక ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇది ఇంకో ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి ఏం కావాలి? there are paintings on the wall. సో ఇక్కడ there అనేది కామన్, మనం రాష్ట్ర there అనేది యాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సబ్జెక్ట్ ఏదో సబ్జెక్ట్ సింగులర్ అయితే నేను బి ఫార్మ్ సింగులర్ తీసుకుంటాం, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ తీసుకుంటాం కదా. పెయింటింగ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ అనేది వచ్చింది. పెయింటింగ్ అయితే ఇక్కడ ఈజ్ అనేది వస్తుంది. సో మనం రాష్ట్ర పెట్రాయిని ఉపయోగించి దేర్ అనేది యాక్షన్ చేయాలి, మర్చిపోకూడదు. దేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రాద్దాం. దేర్ ఈస్ ఏ లిజార్డ్ ఆన్ ద వాల్. దేర్ ఇస్ ఎ లిజార్డ్ ఆన్ ద వాల్, గోడ మీద బల్బు. దేర్ ఇస్ ఎ స్పైడర్ ఆన్ ద వాల్, గోడ మీద స్పైడర్ ఉంది. Spider. There is a snake. There is a snake in the bush. There is a snake in the bush. There is a snake in the bush. Clear? There are friends in the town. దోస్తులు ఉన్నారా? ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఊళ్ళో ఉన్నారు. టౌన్ లో ఉన్నారు, లేకపోతే విలేజ్, మా ఊళ్ళో ఉన్నారు మా దోస్తులు. సో దేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ స్టూడెంట్స్ ఇన్ ద ప్లే గ్రౌండ్. దేర్ ఆర్ స్టూడెంట్స్ ఇన్ ద ప్లే గ్రౌండ్. దేర్ ఆర్ స్టూడెంట్స్ ఇన్ ద ప్రేయర్ హాల్. ప్రేయర్ హాల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ విధంగా మనం దేర్ అని ఉపయోగించేసి మిగతా సెంటెన్స్ మొత్తం పూర్తి చేయొచ్చు. దేర్ అనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. మనం తీసుకున్నటువంటి సింగులర్ అయితేనేమో ఈజ్ వస్తుంది, ప్లూరల్ అయితేనేమో ఆర్ వస్తుంది. వాజ్ బార్ కూడా వాడచ్చు. వాజ్ బార్ వాడితే మనం పాస్ట్ కి సంబంధించి వాజ్ బార్ వాడుతున్నాం. ప్రజెంట్ అయితేనేమో ఆర్ ఈజ్ అని వాడతాం. యామ్ కూడా మనం ఇక్కడ ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇది మీకు మన ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా వచ్చింది. Tagore wrote Geetanjali. Tagore wrote Geetanjali. ఇది మన ఎగ్జామ్ లో కూడా వచ్చిందనుకోవాలి, ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ లో. సో ఎట్లా రాయాలి? వెరీ సింపుల్. తాగు సబ్జెక్ట్, బాబు గీతాంజలి సబ్జెక్ట్. సో వెరీ సింపుల్. ఇట్లానే తీసుకోవచ్చు మనకు. ట్యాగోర్ మాకు జిబ్రాన్, ఖలీల్ జిబ్రాన్.
రోడ్ ఫియర్ కలిగి ఫియర్ అనే పేరు వాడాలి. లేదా ఐ రోడ్ ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాశాను. షీ బాట్ ఏ గిఫ్ట్, ఆమె ఒక గిఫ్ట్ కొన్నది. వి పే ఫీ, మేము ఫీ చెల్లించాము. సో మనకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, సబ్జెక్ట్, దీన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఇది మనకు ఆబ్జెక్ట్ గా తీసుకుంటాం, ట్రాన్సిటివ్ వర్బ్. ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్, ఇవన్నీ కూడా ట్రాన్సిటివ్ వర్బ్ గానే తీసుకుంటాం. ఇది సబ్జెక్ట్. ఠాగూర్ తీసుకున్నాం కదా, అయితే ఇది మనం కట్ చేస్తే రాయకూడదు. ఠాగూర్ గీతాంజలి రాసిన కాబట్టి నేను కూడా గీతాంజలి రాస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన రాసిన పుస్తకం అది ఆయనకే సొంతం, మనం వేరే పుస్తకం రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, గాంధీ wrote my experiment with truth. Abdul Kalam wrote wings of fire. Wings of fire. Bankim Chandra Chatterjee wrote Vande Mataram. So itla okay, Bankim Chandra Chatterjee. So itla తీసుకోవచ్చు. నెక్స్ట్, Annesri wrote Telangana Gayam. Telangana Gayam రాష్ట్రం. సో ఇట్లా రాయాల్సి ఉంటుంది, అంతేగాని దీన్ని యాక్షన్ మనం రాయకూడదు, నేను చేంజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులోనే షీ లైక్స్ స్విమ్మింగ్, షీ లైక్స్ స్విమ్మింగ్, ఐ లైక్ స్విమ్మింగ్, దే లైక్ స్విమ్మింగ్, వీ లైక్ స్విమ్మింగ్, హీ లైక్స్ స్విమ్మింగ్, హీ లైక్స్ స్విమ్మింగ్. సో ఇట్లా రాయొచ్చు. ఐ లైక్ స్వీట్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ స్వీట్స్, యూ లైక్ స్వీట్స్, దే లైక్ స్వీట్స్, షీ లైక్స్ స్వీట్స్. ఓకే, షీ లైక్ స్వీట్స్. నెక్స్ట్, he likes sweets. So itla let's see. For example, teacher taught a lesson. Teacher oka lesson cheptaru. Brother taught a lesson. Brother oka lesson cheptaru. Mother taught a lesson. Mother oka lesson cheptaru. Father taught a lesson. Father oka lesson cheptaru. Sister taught a lesson. Sister oka lesson cheptaru. Friend taught a lesson. Friend oka lesson cheptaru. So our subject mark. Next, I drink milk every day. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. I drink milk every day. I drink so I drink milk every day. నేను ప్రతిరోజు మిల్క్ తీసుకుంటాను. I drink tea every day. I drink coffee every day. I drink juice. ఏ జ్యూస్? లెమన్ జ్యూస్. I drink lemon juice every day. లేదా I drink tea. టీలో గ్రీన్ టీ ఉంటుంది, లెమన్ టీ ఉంటుంది, ఇట్లా తీసుకోండి. I drink water every day మాత్రం అనకండి, అది కష్టం తాగాల్సింది. నువ్వు నీళ్ళు తాగకుండా నువ్వు ఒక్కడే తాగదు కూడా తాగకుండా ఉండదు. ప్రతి ఒక్క నీళ్ళు తాగాల్సింది. కాబట్టి I drink water daily, I eat food daily అని మాత్రం చెప్పకూడదు. మనకున్న అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్, I eat చపాతి daily. ఇలా I eat చపాతి, రోజు చపాతి తింటాను. ఎవ్రీడే అన్నాడు కదా, ఆల్వేస్, ఎప్పుడు ఎల్లప్పుడు చపాతీ తింటాను. I eat చపాతి ఆల్వేస్. లేదా I eat చపాతీస్ డైలీ, రోజు తింటాను. లేకపోతే చపాతి అప్పుడప్పుడు తింటాను, రేర్లీ. ఇవేంటివి మనకు యాడ్వర్బ్స్ అన్నమాట. యాడ్వర్బ్స్ కింద ఉపయోగించవచ్చు. ఇది ఒక రకమైన ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఇంకొక రకమైన ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సబ్జెక్ట్, హ్యావ్ ఫార్మ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, హ్యావ్ ఫార్మ్, ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, I have a car. Subject, have form. Next, object. Have form చెప్పే have, has, had. ఈ మూడింటి మనం ఏమంటాం, have forms అంటాం. So I have a car.
నాకు ఒక కార్ ఉంది. రాసుకోండి. వి హ్యావ్ ఎ కార్. మాకు ఒక కార్ ఉంది. షీ హ్యాస్ ఏ కార్. ఎందుకంటే షీ కాబట్టి హ్యాస్ వస్తుంది. సింపుల్. నెక్స్ట్ హీ హ్యాస్ ఏ కార్. ఇట్ దే హ్యావ్ ఏ కార్. నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఏ టెయిల్. కుక్క లేదా వేరే ఇతర జంతువులు తోక ఉంది. ఇట్ హ్యాస్ ఏ టెయిల్. తోక ఉంది అని దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. ఒక సమస్య ఉన్నది అట్లా చెప్పు. మనం ఇంతకు తీసుకున్నాం కదా ఇట్ హ్యాస్ ఏ టెయిల్. సో ఇక్కడ మనకు హ్యావ్ కానీ హ్యాస్ కానీ లేదా హ్యాడ్ కానీ ఉపయోగించేసి ఇది ఇంకొక రకమైన ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ హ్యావ్ బుక్స్. ఐ హ్యావ్ వాచ్. ఐ హ్యావ్ క్లాస్. మనం చెప్పాలి. నెక్స్ట్ ఇంకొక రకమైన ఎగ్జాంపుల్ ఏంటంటే I gave him a gift. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. I gave him a gift. I gave him a gift. నేను అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చాను. I gave him a gift. సబ్జెక్టు, ట్రాన్సిటివ్ వర్బ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఈ 4 ఇచ్చాడు. సో ఇప్పుడు మనం దీని ఎగ్జాంపుల్ తీసుకొని ఐ గేవ్ హిమ్ ఏ గిఫ్ట్. నేను అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చాను. వెరీ సింపుల్. షీ గేవ్ హిమ్ ఏ గిఫ్ట్. ఆమె అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చింది. మదర్ గేవ్ హిమ్ ఏ గిఫ్ట్. మదర్ అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఫాదర్ గేవ్ హిమ్ ఏ గిఫ్ట్. ఫాదర్ అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. బ్రదర్ అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఫ్రెండ్ గేవ్ హిమ్ ఏ గిఫ్ట్. ఫ్రెండ్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఓకే, మనం ఇట్లా 4 సెంటెన్సెస్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇదేం మార్చాలి, ఓన్లీ సబ్జెక్ట్ ఒక్కటే మార్చాలి. మిగతా మొత్తం రాయాల్సి ఉంటుంది. షీ హీ అని కూడా రాయాల్సి ఉంటుంది. హీ గేవ్ హిమ్ ఏ గిఫ్ట్. దే గేవ్ హిమ్ ఏ గిఫ్ట్. ఇట్లా కూడా మనం రాయొచ్చు. నెక్స్ట్ మదర్ కుక్ అస్ ఫుడ్ ఎవ్రీ డే. మదర్ ప్రతిరోజు ఫుడ్ వండుతుంది. మదర్ ఏమంటుందా, మీకు కూడా ఉంటుంది. ఐ కుక్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు కదా. ఐ కుక్. మై ఫ్రెండ్స్ కుక్ అస్. మై మదర్ ఇచ్చాడు కదా. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, మై ఫ్రెండ్స్ కుక్ అస్ ఫుడ్ ఎవ్రీ డే. మా ఫ్రెండ్స్ మా కోసం రోజు వండుతారు. మై ఫాదర్ కుక్ అస్ ఫుడ్ ఎవ్రీ డే. మా ఫాదర్ రోజు మాకు వంట ఉంటారు. మా బ్రదర్ రోజు మాకు వంట ఉంటారు. మా సిస్టర్ రోజు మాకు వంట ఉంటారు. సో ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. పవన్ టోల్డ్ హిమ్ ఏ న్యూస్. టోల్డ్ హిమ్ ద న్యూస్ ఏ వైల్ ఎగో. పవన్ ఒక వార్తని కొద్దిసేపటి క్రితమే చెప్పాడు. పవన్ అనే చెప్ప పేరు ఇచ్చింది కాబట్టి పవన్ ఇచ్చింది కాబట్టి మనం వేరే పేరు కూడా తీసుకోవచ్చు. నవీన్ టోల్డ్ హిమ్ ద న్యూస్ ఏ వైల్ ఎగో. తిరుమలేష్ టోల్డ్ హిమ్ the news a while ago. Anita told him the news a while ago. So ఇక్కడ మనం నేమ్స్ తీసుకోవచ్చు. లక్ష్మి told him the news a while ago. ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ రోహన్ ప్లేస్ క్రికెట్ వెల్. రోహన్ క్రికెట్ బాగా ఆడతాడు. ఐ ప్లే క్రికెట్ వెల్. నేను బాగా ఆడతాను. నెక్స్ట్ షీ ప్లేస్ క్రికెట్ వెల్. ఆమె కూడా బాగా ఆడుతుంది. దే ప్లే క్రికెట్ వెల్. వాళ్ళు కూడా బాగా. సో ఈ విధంగా మనం వర్క్ ప్యాటర్న్ అనేది చేయొచ్చు. కన్ఫ్యూజ్ కాకండి. నో డౌట్స్. థ్యాంక్ యూ.